ఒరే వీరన్న, ఒరే వీడికి కొంత సమయం దొరికితే చాలు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతాడు. ఒరే వీరన్న, అయ్యగారు చెప్పండి అయ్యగారు. మనకి ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయో నీకు తెలుసు కదరా. అంతేకాదు పట్టణంలో ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి, నీకు తెలుసు కదరా. తెలుసాయి గారు, మా తాత మీ తాత దగ్గరే పనిచేశాడు, మా నాన్న మీ నాన్న దగ్గరే పనిచేశాడు, నేను కూడా మీ దగ్గరే పనిచేస్తున్నాను. మీకన్నా నాకే ఎక్కువ తెలుసాయి గారు. అయ్యగారు ఎప్పుడు ఈ ఆస్తిపాస్తుల గురించే కాకుండా ఇవన్నీ ఇచ్చిన దేవుడి గురించి కూడా ఆలోచించండి. ఒరే వీరన్న, నేను అడిగేదానికి సమాధానం చెప్పు, అధిక ప్రసంగం చేయకు. అయినా దేవుడు గుర్తు చేసుకున్నంత తీరిక అవసరం నాకు లేదు. అయ్యగారు ఎప్పటి నుంచో మీ దగ్గర పనిచేస్తున్నాను, కొంచెం జీతం పెంచండి అయ్యగారు. నీకు జీతం పెంచుకుంటూ పోతే ఆస్తులు అమ్ముకోవాలి. సరే కానీ రేపు పట్నం నుండి కొడుకు కూతురు వస్తారు, వెళ్ళి వారిని తీసుకురా. సరే అయ్యగారు. ఏమో ఈరోజు ఎట్టకేలకు అయ్యగారిని జీతం గురించి అడిగేశానే. పెంచారండి. ఆయన నా జీతం పెంచితే ఆయన ఆస్తిపాస్తులు అరిగిపోతాయి అన్నాడే. అవునా? సర్లే కానీ ఈరోజు కుటుంబ ఆరాధన చేసుకున్నారా? చేసుకున్నామండి. మన వారం అంతా ఆయన మీదే మోపుదాం, ఆయనే చూసుకుంటాడు. రేపు తెల్లవారితే ఆదివారం ఆరాధనకు వెళ్ళాలి. సరే అండి. ఇంకో విషయం, రేపు అయ్యగారు కొడుకు కూతురు వస్తున్నారు, స్టేషన్కి వెళ్ళి వారిని తీసుకురావాలి. జాగ్రత్త అండి. అయ్యగారు మీ కొడుకు కూతురు వచ్చారండి. నాన్నగారు బాగున్నారా? నాన్నగారు బాగున్నారా? బాగున్నానమ్మా. తండ్రి తింటున్నారా? అసలుకే చిక్కిపోయారు. తింటున్నానమ్మా. అరే వీరన్న, అయ్యగారు చూసావా నా కొడుకు కూతుర్ని? వీళ్ళిద్దరు నా పెంపకంలో ఎంత క్రమంగా ఉన్నారో చూసావారా? చూశాను అయ్యగారు, మీరంటే చాలా ఇష్టం. మీ పెంపకమే పెంపకం అయ్యగారు. నాకు ఈ ప్రపంచంలో ఇష్టమైందే ఉంటే బ్రాంతి మా తల్లే చొక్కా నోట్లోకి వెళ్తే స్వర్గంలో ఉన్నట్టుంది. దీన్ని ఎవరు కనిపెట్టాడు కానీ మహానుభావుడు దీన్ని కనిపెట్టినాడు. రాకెట్ ఎక్కించి దేవుడి దగ్గరికి పంపించాలి. నేను తాగినప్పుడు రావురా నువ్వు, నేను తాగినప్పుడే వస్తావు. ఎందుకురా తాగి తాగి నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు? నా జీవితమా? నా జీవితానికే నేను రాజునే. నా సరదా నీకు లేదనేగా. అరే నా బాధ అంతా చెల్లి పిల్లల గురించేరా. నీకెందుకురా బాధ? నా మీద గవర్నమెంటే ఆధారపడి ఉంది. మద్యం రేట్లు ఎంత పెంచినా నేను తాగి నా దేశాన్ని పోషిస్తాను రా. నీకు ఒక విషయం చెప్పాలరా. ఏంట్రా అది? నేను తాగినప్పుడు ఆడతాడ్రా వాడే. అందుకనే నిన్ను ముందాగా ఉంటుంది. ముందైతే కళ్ళు మార్గం పడితే ఆడేరా వాడే. సన్నమామ ముసలి మామ నాతో పెట్టుకుంటే మోడుకుంటుందని చెప్పు.
ఇప్పుడే రావాలా? నేను ఎక్కడున్నాడో ఏమిటో. ఏవండి ఏవండి, మీకు ఫోన్ వచ్చింది. హలో, చెప్పురా.